దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్वस्थै స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్యదుఃఖభజహారిణికాత్వదన్యా సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. ఈరోజు నవరాత్రి మహోత్సవంలో చాలా పర్వకాలం, దుర్గాష్టమి మహాపర్వకాలం. ఈ దుర్గాష్టమి రోజే అర్ధరాత్రి సమయంలో అమ్మవారు ఆ దుర్గాదేవి చండగా పరమేశ్వరి ఆవిర్భవించినట్లుగా మనకు దేవీ భాగవతం చెప్తోంది. కాబట్టి ఈరోజు చాలా పరమ పవిత్రమైనటువంటిది. ఈరోజు విశేషంగా ప్రాతకాలమందే రాజరాజేశ్వర స్వామి వారి క్షేత్రంలో గోపూజతో నిత్య కార్యక్రమం ప్రారంభమైంది. మంగళవాద్యాలు, సుప్రభాత సేవ, గోపూజ, ప్రాతకాల పూజ, తర్వాత లక్ష్మీ గణపతి స్వామి వారికి మహాభిషేకం, రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, ప్రధాన దేవత అయినటువంటి రాజరాజేశ్వరి అమ్మవారికి 108 బ్రాహ్మణోత్తముల చేత శ్రీసూక్తం ద్వారా మహాభిషేకం, తర్వాత విశేషంగా చతుష్ట్యోపచార పూజలు, చతుర్వేద పారాయణలు, దేవీ భాగవత పురాణ పారాయణ ప్రవచనం, లక్ష్మీనారాయణ హృదయ లలితోపాఖ్యాన పారాయణాలు మొదలైన కార్యక్రమాలు జరిగాయి. దాంతోపాటుగా 12 మంది బ్రహ్మచారుల చేత ఒక్కొక్కరి చేత 1000 సంఖ్యతో గాయత్రి జపం, తద్దశాంశ హోమం మొదలైన కార్యక్రమాన్ని పూర్తయ్యాయి. విశేషంగా ఈరోజు వేములవాడ క్షేత్రంలో చండీ హోమం నిర్వహిస్తారు. స్వస్తి పుణ్యాహవాచనం గౌరీ పూజతో ప్రారంభమైనటువంటి కార్యక్రమంలో వాస్తు నవగ్రహ క్షేత్రపాలక చతుష్ట్యష్టి యోగిని పరివృతమైనటువంటి సర్వతోభద్ర వేదికమైన అమ్మవారిని చక్కగా ఆ అష్టాదశ భుజ అయినటువంటి చండికా పరమేశ్వరుని చక్కగా ఆవాహన చేసి విశేషంగా అమ్మవారికి చండీ హోమ కార్యక్రమం కూడా నిర్వహిస్తాము. తర్వాత సాయంకాలం చతుష్ట్యోపచార పూజ, తర్వాత దేవీ భాగవత పురాణ ప్రవచనము, తర్వాత విశేషంగా ఈ వేములవాడ క్షేత్రంలో నిలవలసినటువంటి ఆ మహిషాసురమర్దిని అమ్మవారికి మహాపూజా కార్యక్రమం కూడా ఉంటుంది. చాలా విశేషమైనటువంటిది. ఈరోజు మహాగౌరీ అలంకారం విశేషమైనటువంటిది. దాంతోపాటుగా గ్రామోత్సవం కూడా ఉంటుంది. ఈరోజు దుర్గాష్టమి. ఈరోజు పర్వకాలం. ఈ నవరాత్రోత్సవాలు 9 రోజులు ఉపవాస దీక్షతో ఉండాలి. మనకు అలాంటి ఆరోగ్య పరిస్థితి కానీ అలాంటి ఇబ్బందులు ఉంటే ఈ దుర్గాష్టమి ఒక్కరోజు ఎవరైనా ఉపవాసం ఉండి రాత్రంతా కూడా జాగారం చేస్తూ అమ్మవారి యొక్క జపం చేస్తూ కూర్చోవాలట. అలా చేసిన వారికి సమస్తమైనటువంటి నవరాత్రి మహోత్సవం చేసినటువంటి కూడా ఫలితం కలుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ దుర్గాష్టమి మహాపర్వకాలమందు రాజరాజేశ్వరీ దేవిని, అదేవిధంగా బాలా త్రిపుర సుందరీ దేవిని, మహిషాసురమర్దిని అమ్మవారిని కూడా దర్శించి ఆ రాజరాజేశ్వరీ దేవి యొక్క కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని చెప్పి మనసారా ప్రార్థిస్తూ దుర్గా మాతాకి. ఈరోజు దుర్గాష్టమి పర్వకాలమందు విశేషంగా వేములవాడ క్షేత్రంలో నిత్య చండీ హోమం, రుద్రహోమం జరుగుతూ ఉంటుంది. చాలామంది ఇంచుమించుగా 30 వరకు కూడా దంపతులు ఈ చండీ హోమంలో పాల్గొన్నారు. ఈరోజు చెప్పాం కదా, మొట్టమొదటిగా అష్టమ్యాంచ చతుర్దశ్యాం నవమ్యాంచైకచేతసః శ్రోష్యంతి చైవ ఏ భక్త్యా మమ మాహాత్మ్యముత్తమం అనేటువంటి వాక్యాన్ని అనుసరించి అష్టమి రోజు కానీ నవమి రోజు కానీ చండీ హోమం చేస్తే చాలా విశేషమైన ఫలితం. అందులో ఈ దుర్గాష్టమి చండికాదేవి యొక్క ఆవిర్భావ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఎవరైతే ఈరోజు ఉపవాస దీక్షతో చండీ హోమం చేస్తారో వారికి సమస్తమైనటువంటి దుర్గాలు అంటే దుర్గమమైనటువంటి కష్టాలు, బాగా ఏదైతే కష్టం ఉందో వారి జీవితంలో ఆ కష్టాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఈరోజు చండీ హోమం చేసుకోవడమే కాదు, కనీసం ఒకసారి 10 సార్లు గట్టిగా చండికా మాతాకి జై అని ఎవరైతే అంటారో వారికి కూడా ఈ జీవితంలో అనేక రకాలైనటువంటి కష్ట నష్టాలన్నీ తొలగిపోతాయని చెప్పి మనకు దేవి భాగవతం చెప్తోంది. కాబట్టి విశేషంగా అందరూ కూడా యథాశక్తిగా చండీ హోమాన్ని ఆచరించుకోవాలి. దాంతోపాటుగా మనకు శక్తి లేనట్లయితే ఆ చండికాదేవి యొక్క స్తోత్రాలు, చండికా సప్తశతి స్తోత్రం, తర్వాత ఆ లలితా సహస్రనామ పారాయణ, ఈరోజు అమ్మవారికి సంబంధించినటువంటి ఏ పారాయణ కానీ జపం కానీ తపస్సు కానీ ఏది చేసినా కూడా 1,000 రెట్లు విశేషమైన ఫలితం కలుగుతుంది. కాబట్టి ఈరోజు ఉపవాసం ఉంటే 24 ఏకాదశిల సంవత్సర ఏకాదశి ఉపవాస ఫలం కూడా కలుగుతుంది. అలాంటి పర్వకాలం కాబట్టి భక్తులందరూ కూడా యథాశక్తిగా అమ్మవారి యొక్క సేవలో పాత్రులు కావాలని చెప్పి ఆ దుర్గాదేవిని ప్రార్థిస్తూ ఉన్నాం. నవరాత్రి మహోత్సవంలో సంకల్పం ఏం చెప్తామంటే ప్రతిపదారభ్య నవమి పర్యంతం, అంటే పాడ్యము నుండి నవమి వరకు చేసేదాన్నే నవరాత్రి అంటారు. కాబట్టి ఈ దుర్గామాలలో ఉన్నటువంటి వారు కానీ అదేవిధంగా మండపాల్లో కలశ ఉద్వాసన కానీ అన్నీ కూడా మహర్నవమి రోజే విశేష
స్వామివారికి అమ్మవారికి బలిప్రదానాన్ని ఇవ్వాలి. దాంతోపాటుగా విశేషమైనటువంటి భోజ్యాలు ఆహార పదార్థాలతో కూడా అమ్మవారికి మహానైవేద్యాన్ని సమర్పించి మనకేం చెప్తారంటే శ్రవణాంతే విసర్జయేదనే వాక్యం ఉంది కాబట్టి చక్కగా మహర్నవమి రోజే విశేషంగా ఆ అమ్మవారి యొక్క ఆ ఉద్వాసన కానీ అదేవిధంగా ఈ భవానీ దీక్షలు కూడా విరమించుకోవాలని చెప్పి మనకు శాస్త్రం చెప్తోంది. కాబట్టి అవకాశాన్ని అనుసరించి వారందరూ కూడా నవమి రోజే ఆ మహర్నవమి రోజే ఈ విశేషమైనటువంటి ఆ భవానీ మాలలు కూడా విరమించుకోవాలని చెప్పి మనకు శాస్త్రం చెప్తోంది.
ఎట్లున్నాయో అట్లే వెనుకకు వెళ్ళండి. వెనుకకు వెళ్ళి అటు కూర్చోండి. వెనుక ఉన్న వాళ్ళు స్టూల్ ఉండాలి, ఇట్లే స్టూల్ తీయకూడదు. వెనుక నమోది ఇలాగా తీసుకోవాలి. వెనుక ఉన్న వాళ్ళు ముందుకు రండి, ఇలా అడుగుకోండి. విష్ణు 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 మంచిగా వేయండి అమ్మ. రెండు ఆకులు ఇప్పటిగా రెండు. ఓం ఋషిరువా ఋషిరువాచ స్వాహ రెండాకులు. ఓం ఆగ్రత్తాస్తేతు గది చండముండపురోగమ చతురంగ పుష్పితాయుధ స్వాహ. ఓం తదుసంయ శివస్వమాది కాంజనే స్వాహ. ఓం సదుత్పాద ఉదపురన్న దుష్పదా కరిష్యే. శంభువే నమః వినాశనే నమః నీలలోహితాయ నమః శంకరాయ నమః శూలపాలయే నమః ఖడ్వాంగనే నమః విశ్వల్లభాయ నమః శివవిష్టాయ నమః అంబికానాథాయ నమః శ్రీకంఠాయ నమః భక్తవత్సలాయ నమః ఓం నిధనపదయే నమః నిధనపదాంతికాయ నమః ఊర్ధ్వంతో వై దేవానాగుంతమా స ఏవా